హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ ది రాజాసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్డ్, అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అయినా కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 బాబా బా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే ఈ రోజు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 16వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే సో జీ5లో అయితే అవైలబుల్గా అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 ఫరియా అబ్దుల్లా గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన గుర్రం పాపిరెడ్డి మూవీ కూడా మనకైతే ఈ రోజు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ఈ రోజు అంటే మనకు జనవరి 16వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి కూడా మనకైతే జీ5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ గుర్రం పాపిరెడ్డి మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో గుర్రం పాపిరెడ్డి మూవీ కోసం మిస్ అయిన వాళ్ళు మనకైతే జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది, వెళ్ళి చూడడానికి అయితే చేయండి. నెంబర్ 3 దండోరా మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే జనవరి 14th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో చాలా మంది అయితే మనకి ఈ మూవీని చూసేసే ఉంటారు ఓటీటీలోకి రిలీజ్ అయినప్పుడు. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే మీకైతే ఈ మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జనవరి 14వ తారీఖున ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 4 మస్తీ 4 మూవీస్. ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్లో మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మన టాలీవుడ్లో అయితే రిలీజ్ అయితే కాలేదు థియేటర్లోకి. సో మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగులో వచ్చేసి. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే మస్తీ 4 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లతో ఇంక్లూడ్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే, చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ కూడా మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ సో మనకైతే ఈ జనవరి 23rd నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 డేస్లో మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ మూవీ నుంచి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, కానీ డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఇంకో 3-4 డేస్లో మనకి డేట్ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, అంతవరకు అయితే వెయిట్ చేయండి. నెంబర్ 6 ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఇంకా కొన్ని చోట్ల థియేటర్లో కూడా రన్ అయితే ఉండొచ్చు. సో అవుతున్న వాళ్ళు మీ దగ్గరలో ఉంటే మీరు ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అసలు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో ఈ మూవీ అయితే అసలు ఇప్పటిలోనే అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీకి సంబంధించిన మన తెలుగులో వచ్చేసి ఓటీటీ రిలీజ్ డేట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు మంత్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు, కానీ డేట్ని అయితే ఇంకా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో జూన్ మంత్లో అయితే మనకి అవతార్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో అందుకే మీరు మీ దగ్గరలో ఎటువంటి థియేటర్లో రన్ అవుతున్నా తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన శంబాలా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకు ఆహ్వాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే శంబాలా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో శంబాలా మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో మనకైతే ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో వచ్చేసి మనకైతే శంబాలా మూవీ అయితే హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ జనవరి 2 నుంచి అయితే మనకు 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 1 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ని కూడా మనకు ఆహ్వాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సైక్ సిద్ధార్థ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో కన్ఫామ్గా అయితే మనకి జనవరి 29th నుంచి రిలీజ్ అయితే అవుతుంది హాలోకి. నెంబర్ 9 తేరే ఇష్క్ మే మూవీ. సో ధనుష్ గారు అయితే మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది, థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 1 month బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే తేరే ఇష్క్ మే మూవీ వచ్చేసి మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే జనవరి 23rd నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది కన్ఫామ్గా. నెంబర్ 10 బాలీవుడ్ వాళ్ళ ధురేందర్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడూ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్ వచ్చేసి ఒకటే హిందీ లాంగ్వేజ్నే రిలీజ్ అయింది కాబట్టి సో మన ఒక హిందీ లాంగ్వేజ్లో మాత్రమే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి జనవరి 29th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భక్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ.
మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనే అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇంకా 3-4 వీక్స్‌లో అయితే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తాది. సో ఎందుకంటే మనకి ఇంకా 3-4 వీక్‌లో అయితే మనకైతే మూవీ నుంచి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత మనకు జీ5 వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 12 అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 14న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏకంగా మనకు 22 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచి హిట్ టాక్‌తోనే థియేటర్‌లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 13 నుంచినే కన్ఫామ్‌గా అయితే మనకి అనగనగా ఒక రాజు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే తప్పకుండా మీరు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఓవరాల్‌గా మూవీని అయితే నవ్వుతూ అయితే చూసుకోవచ్చు. సో మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు థియేటర్‌కి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 13 చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి నేనైతే చూడడానికి అయితే వెళ్ళాను. నాకైతే మూవీ అయితే నచ్చింది, పర్లేదైతే. సో ఈ మూవీ ఇంకా థియేటర్‌లో రన్ అయితే అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా అయితే మనకు మంచి హిట్ టాక్‌లోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఫిబ్రవరి 13 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనశంకర వరప్రసాద్ గారు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే మీరు తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. నెంబర్ 14 ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసినది రాజసాబ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఏకంగా 200 కోట్లు అయితే మనకి మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇంకా 200 కోట్లు అయితే కలెక్ట్ చేస్తే కానీ మనకైతే మూవీ హిట్ అయ్యేలాగా అయితే కనబడట్లేదు. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ ఇప్పటిలాగానే మనకైతే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 14 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అందుకే మీరు అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మీ నియర్ బై థియేటర్‌లో పక్కాగా అయితే మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా థియేటర్‌లో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్‌కి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఫిబ్రవరి 14 అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 14 మూవీస్‌లో మీరు మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తారా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. వీడియోకి నేను జస్ట్ 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మన ఛానల్ 12K సబ్స్క్రైబర్ చాలా దగ్గరగా అయితే ఉంది. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.